పోషించేది యువత, మహిళలే. సో ఢిల్లీలో నిజంగా యువత కానీ లేకపోతే మహిళలు కానీ ఏం కోరుకుంటున్నారో ఆ ఎఫెక్ట్ ఎంతవరకు ఉండే అవకాశం? సో ఈసారి దాదాపు 15 లక్షల మంది న్యూ ఓటర్స్ ఓటేసారండి. దట్ ఈస్ అ వండర్ థింగ్ విచ్ వి ఐడెంటిఫైడ్. 15 లక్షల మంది ఓటర్లు కొత్తగా ఎన్రోల్ చేసుకున్నారు. ఎప్పుడు కొత్త ఓటర్లు ఎప్పుడు కూడా వాళ్ళకు హిస్టరీ తెలియదు కాబట్టి కరెంట్ ఉన్న సిస్టమ్కే బైండ్ అప్ అయి ఉంటారు. ఈ సంక్షేమ పథకాలు ఇవన్నీ పెద్ద ఐడియా ఉండదు వాళ్ళకు. జస్ట్ ఏంటంటే అంటే రోజువారీ కార్యక్రమాలు ఎవరైతే సెంట్రల్లో ఉంటారో వాళ్ళకు వస్తుంది. అది ఖచ్చితంగా బీజేపీ వైపే ఉంది, యువ ఓటర్లు ఏదైతే ఉందో. ఇంకోటి ఏంటంటే కాంగ్రెస్ పార్టీ ఓట్లు చీల్స్తుంది అంటే మాకు ఒక టైంలో మధ్యలో కాంగ్రెస్ బీజేపీ హిందూ ఓట్లను కూడా చీల్చగలిగింది కొన్ని ఏరియాలలో. మొత్తం ఆపియే చీల్చలేదు. అది కూడా ఒక 1-2% అడ్వాంటేజ్ అవుతుంది. ఇంకోటి ఏంటంటే అండి, బీజేపీ అనే ఎప్పుడు కూడా అయితే విన్ ఆర్ లెర్న్ అనే సిస్టమ్ మీద ఉంటుంది. అంటే గెలవాలి లేకపోతే నేర్చుకోవాలి. నెక్స్ట్ వాటికి చాలా ఓపిక సహనంతో ఉంటుంది. అంటే వాళ్ళని ప్రాంతీయ పార్టీలను కొట్టడంలో బీజేపీ చాలా ఫెయిల్యూర్ ఉంటుందండి. మీరు ఎక్కడైనా చూసుకోండి స్టేట్లో. వాళ్ళు ఏం చేస్తారంటే ఈస్ట్ ఇండియా కంపెనీ లాగా వచ్చినట్టు దూరుతారు. ప్రాంతీయ పార్టీలతో పొత్తు పెట్టుకుంటారు. 10 తీసుకుంటారు, 20 తీసుకుంటారు. తర్వాత నెమ్మదిగా దాన్ని హరేంజ్ చేసి ఆక్యుపై చేస్తారు. కాంగ్రెస్ పార్టీ ఎట్లా ఉంటుందంటే ఒకటే రోజు ఒకటే డిసిషన్ కావాలి, అంటే అప్డేట్గా అనే సిస్టంలో ఉండదు. ఇప్పుడు మనము ఆంధ్రాలో తీసుకుందాం, వాళ్ళు ఎప్పటి నుంచి అదే సిస్టంలో ఉన్నారు. ఇవాళ ఏమైంది, ఆంధ్రాలో ఒక మినిస్టర్లు వచ్చే పరిస్థితికి వచ్చింది. అంటే ఎన్ని రోజులు 40 సంవత్సరాలు ఓవర్ ద క్రాస్ 1984 నుంచి ఈయాటి వరకు వాళ్ళు ఒక 10 మంది ఎమ్మెల్యేలు అయ్యారు, మినిస్టర్ అయ్యారు. మీరు వండర్ చూస్తే ధర్మవరం లాంటి ప్రాంతంలో ప్రజలతో రోజు మమేకమైన ఎమ్మెల్యే కూడా ఒక బీజేపీ, అసలు అక్కడ బీజేపీ అనేటువంటి ఆనవాళ్ళు లేవండి. కేతి సుదర్శన్ అక్కడ రోజు మేము చూస్తాం, అక్కడ సర్వేలో మేము ఇచ్చిన మెజారిటీ హైయెస్ట్. తీరా గాలి వస్తే కొట్టుకపోయింది. అంటే ఎప్పుడు కానీ ఇప్పుడు ఉన్నటువంటి 2014 వాజ్పేయి గారి కాలంలో ఉన్నటువంటి ఎలక్షన్స్ ఒక ఓటు వస్తే కూడా తీసుకోలేదు, అప్పుడు ప్రభుత్వం పడేసుకున్నాం. కానీ ఇవాళ ఏంటంటే ఎలక్షన్స్ అంటే గేమ్. ఎవరు ఆడతారు, ఎవరు చెక్కులు పెడతారు, ఎవరు స్ట్రాటజీస్ అప్లై చేస్తారు. అందుకని ఇవాళ పొలిటికల్ స్ట్రాటజీస్కి అంత డిమాండ్ ఉంది. కొత్త తాడుతో ఎప్పుడు వస్తావు, వాడిని కొట్టాలంటే ఏం చేయాలి అంటే దిస్ ఈజ్ కైండ్ ఆఫ్ గేమ్ అంతే. అంటే లాస్ట్ బ్యాలెట్ ఓటు పడే వరకు కూడా వీ డోంట్ నో వాట్స్ గోయింగ్ ఆన్ అని చెప్పేసి. కాబట్టి ఈ ఎలక్షన్స్ అన్ని డైనమిక్ అయిపోయినాయి, షేర్ మార్కెట్ అయిపోయినాయి. సో ఇప్పుడు రేపేం జరుగుతుంది, మీరు అన్న క్వశ్చన్కు రేపు తెలంగాణలో వస్తుందా ఏం వస్తుందో తెలియదు. ఆల్ ఆఫ్ సడన్గా ఇప్పుడు మనం చూస్తాం కొన్ని సానుభూతి ఓట్లు పడతాయి. రాత్రి ముందు రోజు వాళ్ళ అమ్మాయి కూడా చనిపోతాడు, తెల్లారు లేచే వరకు కూడా అంతసేపు కష్టపడ్డ అంతా గంగలో పోతుంది, వీడు గెలుస్తాడు. అక్కడ ఏం స్ట్రాటజీ పనిచేస్తుంది? సో వి షుడ్ నాట్ సే ఎనీథింగ్. మనం ఏంటంటే ఎగ్జామ్ ప్రతిసారి క్వార్టర్లీ రాస్తాను, హాఫ్ ఇయర్లీ రాస్తాను, ప్రీ ఫైనల్ రాస్తాను, ఫైనల్ రాస్తాను. ప్రతి ఎగ్జామ్ కూడా సిలబస్ చేంజ్ అవుతుంది, తర్వాత ఎగ్జామ్ చేంజ్ అయిపోతుంది. మనది ఏంటంటే కరెక్ట్గా అటెంప్ట్ చేస్తున్నామా, కరెక్ట్గా ప్రిపేర్ అవుతున్నామా, ఎగ్జామ్ వాళ్ళ దగ్గర కరెక్ట్ పోతున్నాం అనేది చూసుకోవాలి తప్ప మనం ఏది కూడా మన చేతిలో ఉండదు. కాకపోతే కొంతమంది తెలివిగా రాస్తారు, ఎగ్జామినేషన్ అటెండ్ చేస్తారు, కొంతమంది వేరే రకంగా అటెండ్ చేస్తారు. సో ఇప్పుడున్న ఎలక్షన్స్ అనేటువంటివి చాలా డైనమిక్. ఎవరైతే అప్డేట్ అవుతారో, ఎవరైతే సిస్టాన్ని అడాప్ట్ చేసుకుంటారో, ఎవరైతే ప్రిన్సిపల్స్ మర్చిపోతారో వాళ్ళే రేపు పొద్దున అధికారంలోకి వస్తారు. 10 ఏళ్ళైనా అధికారంలోకి వస్తారు. అరే ఒక్కొక్క ఎమ్మెల్యే 7 సార్లు 8 సార్లు ఎమ్మెల్యే అయిన ఉన్నారు ఈ డైనమిక్ సిస్టంలో కూడా. ఎందుకున్నారు? వాళ్ళు అప్డేట్ అవుతున్నారు, నేర్చుకుంటున్నారు, వాడి పాత తరాన్ని గుర్తుపెట్టుకుంటున్నాడు, కొత్త తరాన్ని అట్లా ఉన్నాడు కాబట్టి గెలుస్తున్నాడు. వాడు ఒకటేసారి వెళ్ళిపోతారు. సో ఇవన్నీ దీనికి అడాప్ట్ కాదు. కానీ వీళ్ళు ఎగ్జిట్ పోల్స్ ఇచ్చినంత మరీ ఆంధ్రాలో వచ్చినట్టు రిజల్ట్గా ర్యాష్ అవుట్ అయితే కాదు. కాకపోతే ఏంటంటే కేజ్రీవాల్ను మాత్రం మనం ఇక్కడికి మీరు వెళ్ళి ఢిల్లీకి వెళ్ళండి, ఇక్కడ ఎట్లయితే మనం ఎవరు ఇక్కడ అడాప్షన్ అంటే కేసీఆర్ అంటారు తెలంగాణలో. సరే గెలుస్తాడా ఓడిపోతాడా తర్వాత సంగతి. నువ్వు ఎక్కడికి వెళ్ళి ఒక ఆటో వాళ్ళని అడగండి, మీరు ఎవరు ఇక్కడ అంటే మోడీ కంటే ముందు చెప్పే పేరు ఎవరు అంటే కేజ్రీవాల్ పేరే చెప్తారు. సో ఎందుకంటే ఒక ముఖ్యమంత్రి ఒక ప్రజల దగ్గరికి ప్రజలు వచ్చి డైరెక్ట్ కేజ్రీవాల్ కూర్చుని కలిసిపోయేటువంటి సిచ్యువేషన్ ఉంటుంది. అదే ఇప్పుడు మోడీ గారు లాంటి వాళ్ళు అంటే నేషనల్ పార్టీ అయిందనుకోండి, ఆ సిస్టమ్ మనకు ఉండదు. ప్రాంతీయ పార్టీకి నేషనల్ పార్టీలకు తేడా అదే. ప్రాంతీయ పార్టీలు సార్ చెప్పినట్టు రోజు వాళ్ళు ప్రజలతో మమేకమవుతారు కాబట్టి వాళ్ళకి కొంచెం విన్నింగ్ ఆపర్చునిటీస్ ఎక్కువ ఉంటాయి. కాకపోతే ఏంటంటే కేజ్రీవాల్ గారి లాస్ట్ టర్మ్లో ఏంటంటే కోవిడ్ రావడం ఒకటి, అవినీతి మరకలు జరగడం ఒకటి, ఆతిషికి ఇచ్చిన తర్వాత కొద్దిగా పరిపాలన కొద్దిగా తేడా రావడం వల్ల ఇవన్నీ జరగడం వల్లనే ఈ ప్రాబ్లం వచ్చింది. కానీ అదే కనుక ఈ 3 పాయింట్స్ నేను చెప్పినే లేకపోతే ఇంకొక 20 సంవత్సరాల వరకు కూడా కేజ్రీవాల్ని టచ్ చేసే వాళ్ళు ఉండేవాళ్ళు కాదు. సో మనం వెయిట్ చేద్దాం రిజల్ట్స్ కోసం. ఇప్పుడు ఇచ్చిన ఎగ్జిట్ పోల్స్ కూడా మేము ఇంకా చూడలేదు, చూస్తే తెలుస్తుంది. 5 డిఫరెన్స్తో ఎవరు ఇయర్ ఎగ్జిట్ పోల్స్ ఎవరు గెలుస్తారు, ఎంత అమౌంట్ వస్తుంది, 3 మ్యాక్సిమం 3 నెంబర్లు తేడా ఇవ్వాలి అంతే. 35, 41, 40, 50 అనేది we should not accept as a exit force. That is my conclusion. Right. So, Sivaramakrisna garu.